హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ బై విన్ను. ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్లో చాలా అప్డేట్స్ అంటే చాలా వస్తున్నాయి. మనకి మొన్ననే కమ్యూనిటీ గైడ్లైన్స్లో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది మీకు వీడియో కూడా చేశాను. అండ్ అగైన్ ఈరోజు కూడా ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది కమ్యూనిటీ గైడ్లైన్స్లో. సో అప్డేట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చిన్న ఛాన్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి తెలుసుకోవాలి అప్డేట్ గురించి. సో అప్డేట్ అంటే వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి అప్డేట్ ఏంటంటే చాలా మంది చిన్న ఛానల్స్ వారు పెద్ద ఛానల్ దగ్గరికి వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అని కామెంట్ అయితే చేస్తారు. సో ఇప్పటి నుంచి ఎవరైతే అలా కామెంట్ చేస్తారో మన కామెంట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి అలా కామెంట్ చేస్తే తప్పకుండా మనకి యూట్యూబ్ లో స్ట్రైక్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్ లో మన కమ్యూనిటీ గైడ్లైన్స్ తో ఎవరైతే కామెంట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అని ఇలా డిస్కషన్ అయితే పెడతారో సో ఆ ఛానల్స్ కి తప్పకుండా యూట్యూబ్ అయితే స్ట్రైక్ అయితే పంపిస్తుంది. సో ఇది మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ లో వచ్చిన కొత్త అప్డేట్. సో ఇక్కడ నుంచి ఎవరైతే చిన్న యూట్యూబర్స్ ఉంటారో, చిన్న ఛానల్స్ వాళ్ళు ఉంటారో, సో కామెంట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఇలాగైతే పెట్టకండి. సో మీరైతే ఏం బాధపడకండి. ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, సో ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ కామెంటర్ కి స్ట్రైక్ పడుతుంది, కానీ ఆ ఛానల్ వాళ్ళకైతే ఏం కాదు. ఓన్లీ కామెంటర్స్ కి అయితే మనకి ఇబ్బంది అయితే అవుతుంది కామెంట్ చేసినప్పుడు. అండ్ గైస్, సెకండ్ టిప్, మనకి యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ అయితే చేస్తారు. మేము ఇలా వ్యూస్ పొందాం అంటే వ్యూస్ కొన్నాం బయట నుంచి వెళ్ళి, అండ్ సబ్స్క్రైబర్స్ కొన్నాం, వాచ్ టైం కొన్నాం అని చాలా మంది వీడియోస్ పెడతారు. సో వాళ్ళు చేసిన వీడియో నిజంగా సబ్స్క్రైబర్స్ వచ్చినా వాచ్ టైం వచ్చినా కానీ యూట్యూబ్ అయితే అలాంటి వీడియోస్ ని వెంటనే స్ట్రైక్ అయితే ఇస్తుంది. వాళ్ళకి క్రియేటర్ కి ఎవరైతే వీడియో చేస్తారో ఆ క్రియేటర్ కి స్ట్రైక్ అయితే ఇస్తుంది. సో ఇలా మీరు సబ్స్క్రైబర్స్ ని కొనడం, వాచ్ టైం కొనడం, వ్యూస్ కొనడం, ఇలా టాపిక్ మీద వీడియో చేసినట్టయితే మీకు తప్పకుండా స్ట్రైక్ అయితే ఇస్తుంది యూట్యూబ్. సో ఇలాంటి వీడియో అయితే పెట్టకండి మీరు. అండ్ మీరు ఒకవేళ ఛానల్ వాళ్ళు వీడియో చేయకపోయినా మీరు థర్డ్ పార్టీ నుంచి సబ్స్క్రైబర్స్ ను కొన్నా, వ్యూస్ ను కొన్నా మీకు డెఫినెట్లీగా యూట్యూబ్ అయితే స్ట్రైక్ అయితే ఇస్తుంది. సో ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ లో ఎవరైతే వీడియో చేస్తారో ఇలా మీరు కొనండి, ఇలా మీకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది, సో వాళ్ళకి, అండ్ ఎవరైతే బయట నుంచి సబ్స్క్రైబర్స్ ని కొంటారో నిజంగా అండ్ వాచ్ టైం కొంటారో సో వాళ్ళకైతే డెఫినెట్లీ స్ట్రైక్ అయితే ఇస్తుంది యూట్యూబ్. అండ్ గైస్, థర్డ్ పాయింట్, చాలా మంది మేము వ్యూస్ ట్రిక్ వాడి వ్యూస్ పొందాం అండ్ వాచ్ టైం పొందాం, 1 lakh సబ్స్క్రైబర్స్ పొందాం, 1 day లో 1 lakh సబ్స్క్రైబర్స్, 1 day లో 1000 సబ్స్క్రైబర్, సో ఇలా వీడియోస్ అయితే పెడుతుంటారు. మేము ఈ ట్రిక్ వాడి ఆ ట్రిక్ వాడి పొందామని ఇలా చాలా అయితే చూస్తుంటారు యూట్యూబ్ లో. సో మీరు అలాంటి వీడియోస్ అయితే పెట్టకండి. అలాంటి వీడియోస్ పెడితే మటుకు యూట్యూబ్ లో కమ్యూనిటీ గైడ్లైన్స్ లో వాళ్ళకి వ్యతిరేకంగా అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ అయితే మీరు డెఫినెట్ గా పెట్టకండి యూట్యూబ్ లో. సో పెడితే మటుకు మీకు స్ట్రైక్ అయితే ఇస్తుంది. సో మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు వ్యూస్ ను కొన్నాం, వాచ్ టైం కొన్నాం, మీకు జెన్యున్ గా వస్తుంది, ఇలాంటి వీడియోస్ అయితే పెట్టకండి. అండ్ బయట నుంచి సబ్స్క్రైబర్స్ ను కొనడం కానీ అండ్ వ్యూస్ ను వాచ్ టైం కొనడం కానీ అలా అయితే చేయకండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మేము ఈ ట్రిక్ వాడి 1 lakh సబ్స్క్రైబర్స్ పొందాం, ఈ ట్రిక్ వాడి 1000 సబ్స్క్రైబర్స్ పొందాం, 1 day లో 1 week లో అని పెడతారు కదా. సో ఇలాంటివి కూడా డెఫినెట్ గా పెట్టకండి. సో ఇలాంటివి పెడితే మటుకు కమ్యూనిటీ గైడ్లైన్స్ కి వ్యతిరేకంగా అవుతుంది, మీకు స్ట్రైక్ అయితే ఇస్తుంది యూట్యూబ్ డెఫినెట్లీ. సో మీరు ఇలాంటివి పెట్టడం కన్నా మీరు నార్మల్ గా బెస్ట్ కంటెంట్ పెట్టి మీరు ఓన్లీ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకుంటే మీకు వాచ్ టైం, వ్యూస్ మీకు ఆటోమేటిక్ గా వస్తాయి. కాకపోతే లేట్ గా రావచ్చు కానీ మీకు డెఫినెట్లీ గా సబ్స్క్రైబ్ అయితే వస్తారు మీ కంటెంట్ ఉంటే. అండ్ గైస్, ఒకవేళ మీరు వీడియో చేస్తారు అనుకోండి, ఆ వీడియోలో నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని డైరెక్ట్ గా కూడా మీకు చెప్పారనుకోండి, అలా కూడా మీకు అయితే స్ట్రైక్ అయితే ఇస్తుంది యూట్యూబ్. సో ఓన్లీ మీ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పొచ్చు, కానీ నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అలా అయితే పెట్టకూడదు. సో మీరైతే మీ వీడియో చేసినప్పుడు ఓన్లీ షేర్, లైక్, సబ్స్క్రైబ్ ఇలా చెప్పండి, కానీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అయితే మీరు చెప్పకండి. సో మీరైతే కొంచెం కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రిక్ట్ అయితే అవుతున్నాయి. సో మీరైతే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఫ్రెండ్స్. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం అనేది ఓన్లీ కామెంట్ సెక్షన్ లో ఒక్క దానిలోనే కాదు, మీ టైటిల్ ఉంటుంది కదా, మీ టైటిల్లో కానీ, థంబ్నెయిల్లో కానీ, వీడియోలో కానీ ఎక్కడున్నా కూడా యూట్యూబ్ అయితే పసిగట్టేసి స్ట్రైక్ అయితే చేస్తుంది. మీకు ఆ కొత్తగా వచ్చిన అప్డేట్ ఫారం లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు క్లియర్ గా చదువుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో మీరైతే ఎక్కడ మెన్షన్ చేయకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటామని మీరు ఎక్కడైతే మెన్షన్ చేయకండి. చేస్తే మటుకు యూట్యూబ్ అయితే స్ట్రైక్ అయితే ఇస్తుంది. ఫస్ట్ టైం మీకు వార్నింగ్ లాగా వస్తుంది, కానీ సెకండ్ టైం కూడా మీకు వచ్చింది అనుకోండి, మీకు డెఫినెట్లీ స్ట్రైక్ అయితే ఇస్తుంది యూట్యూబ్. సో గైస్, ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొత్తగా వచ్చిన కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ క్లియర్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.